అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. వారధి సీరియల్ చదువుతున్నాను. రాసిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు. చీకటి పడుతుంటే చావిట్లో కాలు పెట్టిన అల్లుడిని చూసి, నడిచి వచ్చావా? రేపు ఉదయానికి కానీ రానన్నావని డ్రైవర్ చెప్పాడు అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది రాజమ్మ. మరునాడు వస్తానని రాజు ఊరికి బయలుదేరిన 2-3 రోజులు వదిన దగ్గర గడపందే రాడని రాజమ్మ అభిప్రాయం. అన్న సమయానికి ముందుగానే అల్లుడు తిరిగి రావటంతో అన్నదమ్ముల మధ్య ఏదో వివాదాలు జరిగి ఉంటాయి అనుకుంది. అది డబ్బుకి సంబంధించిందే అయి ఉంటుందని ఊహించింది. భర్త ఇచ్చిన ₹1,00,000 అన్న చేతిలో పెట్టి రాలేదు కదా అని క్షణకాలం నివ్వెరబోయింది. అలా జరిగి ఉంటే రాజు ముఖం ఇంతకన్నా ప్రసన్నంగా ఉండేది. ఇలా చిటపటలాడుతూ ఉండదు. తనకి తనే సమాధానం చెప్పుకుంది రాజమ్మ. అత్తగారు తన వంక గుడ్లురిమి చూస్తున్నట్లు అనిపించింది రాజుకి. బయట కాళ్ళు తుడుచుకునే వచ్చాను. మీ గచ్చులేం బురద కాలేదు. కాస్త తీక్షణంగానే జవాబు చెప్పి మేడ మీదికి చరచరా వెళ్ళిపోయాడు రాజు. ఆ రాత్రి అనురాధ ఎంత బతిమలాడినా రాజు భోజనానికి రాలేదు. నన్ను కాస్తసేపు ఒంటరిగా కళ్ళు మూసుకుని పడుకోని రాధా అంటూ ఆమె మీద విసుక్కున్నాడు. మరునాడు వేళకి ముందుగా ఆఫీసుకి వెళ్ళిపోయి బాగా చీకటి పడే వరకు ఇంటికి తిరిగి రాలేదు. అల్లుడు 5 గంటలకే ఆఫీసు వదిలివేశాడని రాఘవయ్య చెప్పాడు. ఒంటరిగా రాజుకి ఇక్కడ అక్కడ తిరిగే అలవాటు లేదు. ఇంతకాలంగా పట్నంలో ఉంటున్నా చెప్పుకోదగ్గ స్నేహితులు లేరు. మరి ఎక్కడ తిరుగుతున్నట్లు అనుకుంది అనురాధ. నిన్న వచ్చిన దగ్గర నుంచి అదో మాదిరిగానే ఉన్నాడు. ఆ ఊళ్ళో ఏమైందో? వాటాల కోసం మాట అనుకున్నారేమో అంది రాజమ్మ. అసలు వారికున్న ఆస్తి అనగా ఎంత? దానిలో వాటా కోసం రాజు అన్నతో తగులాడటం ఏమిటి? నీకేం తెలీదు. నువ్వు ఊరుకో అమ్మా. రాజు సొమ్ము కోసం బ్రతికే మనిషి కాడు అంది రాధ. ఈ కబుర్లకేం గాని అసలు అతడు ఎక్కడ తిరుగుతున్నాడో డ్రైవర్ని కారు తీసుకుపోయి చూడమను అంది రాజమ్మ. నేను వెళ్ళి చూసి తీసుకువస్తాను అంటూ రాధ బయలుదేరింది. రాజు కోసం చూడవలసిన ప్రదేశాల్లో మొదటిది ఏటిగట్టు. ఏటివైపు పోనీ అంది రాధ కారులో కూర్చుంటూ. ఆమె అనుకున్న విధంగా రాజు అక్కడే కూర్చున్నాడు. 2 ఓడ్లని కలుపుతున్న వంతెన వంక చూస్తున్నాడు. వంతెన కింద జలజలా పారుతున్న నీళ్ల వంక చూస్తున్నాడు. దూరంగా ఆవలిగట్టున వెన్నెల్లో మసకగా కనిపిస్తున్న పంట పొలాల వంక చూస్తున్నాడు. అది తను పుట్టి పెరిగిన చోటు. ఇది తనను మనిషిగా మలిచిన చోటు. తను దేనికి చెందుతాడు? వారు అనురాగంతో లాలించి పోషించారు. వీరు ఆదరంతో చదివించి పెద్ద చేశారు. తను ఎవరికి చెందుతాడు? తను శివయ్య తమ్ముడా? రాఘవయ్య అల్లుడా? తన విధేయత ఎవరి పట్ల ఉండాలి? తన జీవితంలో దేనికి హెచ్చు ప్రాధాన్యం ఇవ్వాలి? రక్త సంబంధానికా? జీవిత పురోభివృద్ధికా? రాధ పిలుపుతో సరైన సమాధానాలు చెప్పుకోలేని ప్రశ్నలతో సతమతమవుతున్న వరదరాజు ఉలిక్కిపడి చూశాడు. రాధా, నువ్వు ఎలా వచ్చావు అంటూ ప్రశ్నించాడు ఆత్రంగా. నేను ఎలా వచ్చానన్నదానికి కారు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఎందుకు వచ్చానంటే మీకోసం అంది రాధ. అది కాదు రాధా, నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? మీరు ఎక్కడ దాగున్నా నా హృదయం తెలుసుకోగలుగుతుంది రాజు. నేను ఎక్కడ ఉన్నా అది మీ వెంటనే ఉంటుంది అంది రాధ రాజు పక్క ఇసుకలో కూర్చుంటూ. ఇసుక కాళ్ళకి చల్లగా తగిలింది. చల్లగాలి రివ్వున ముఖానికి కొట్టింది. మంచు పడుతున్నది రాధా, లేచి వెళ్ళిపోదాం పద. ఈ చల్లగాలి నీ ఒంటికి మంచిది కాదు. మీ ఒంటికి మంచిదనే కదా ఇప్పటివరకు ఈ చలిలో కూర్చున్నారు. నా ఒంటికి మాత్రం ఏమి హాని చేస్తుంది అంది రాధ. నువ్వు ఉట్టి మనిషివి కాదు రాధా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు రాజు ఆమె చేయి అందిపుచ్చుకుని లేపుతూ. ఓయబ్బా, ఈ అభిమానం అంతా పుట్టబోయే అబ్బాయి మీదనా? ఇంకా నా మీదే అని మురిసిపోతున్నాను నేను అంది రాధ కొంటెగా నవ్వుతూ. నాకు ఎవరైనా నీ తర్వాతనే రాధా అన్నాడు రాజు ఆమె చేతిని మృదువుగా నొక్కుతూ. మీ వదిన కూడానా? ఉడికించే ధోరణిలో అంది రాధ. అదివరలో ఎప్పుడైనా ఇటువంటి సంభాషణ జరిగితే వదిన పట్ల తనకి గల మమతకి, రాధ పట్ల తన మనసులో పరవళ్ళు తొక్కే అనురాగానికి గల భేదాన్ని అరగంటకి తగ్గకుండా ఆమెకి బోధ చేసేవాడు రాజు. మీ ఇద్దరి ప్రేమానురాగాలకు నా హృదిలో వేరువేరు స్థానాలు ఉన్నాయి రాధా. అవి ఒకదానితో ఒకటి ఏనాటికి పోటీకి సిద్ధం కావు అనేవాడు. రాధ మాటతో రాజు ముఖం నల్లబడిపోయింది. పదరాధ అంటూ ఆమె చేయి పట్టుకొని కారు వైపు నడక సాగించాడు. నిజంగా అన్నగారింటే ఏదో జరిగి ఉంటుంది. లేకపోతే వదిన మాట ఎత్తగానే అలా మౌనం వహించడు అనుకుంది రాధ. 1-2 సార్లు అతడు అన్యమనస్కుడిగా ఉండటానికి కారణం తెలుసుకుందామని ప్రయత్నించింది రాధ.
ఇప్పుడు నన్నేం ప్రశ్నించకురాదా, చెప్పవలసినప్పుడు నేనే చెబుతాను అన్నాడు రాజు. ఒక చోటు నుంచి వేళ్లతో పెళ్లగించి ఇంకో చోట పాతిన మొక్క మొదట్లో ముఖం వేలవేయటం సహజమే. ఆ మట్టితో పొత్తు కుదిరి ఆ గాలికి నీటికి అలవాటు పడ్డాక అదే మారాకు తొడుగుతుంది అనుకున్నాడు రాఘవయ్య. 2 నెలల పాటు తల పగలగొట్టుకుని ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు రాజు. మామగారు తన పేర బ్యాంకులో పెట్టిన సొమ్ములో కొంత తీసి అన్న అప్పులన్నీ తీర్చివేయాలనుకున్నాడు. ఆ అప్పులో ప్రతి పైసా తన కోసం ఖర్చు చేయబడ్డవే. వాటి వల్ల అన్న అగచాట్ల పాలై పుట్టి పెరిగిన గ్రామంలో అవమానాలు పొందుతుండటం న్యాయం కాదనుకున్నాడు. అప్పులు తీరిపోతే ఆ ఆస్తి వారిద్దరికీ జీవిత పర్యంతం చాలు. తనకు అందులో వాటా పంచనక్కర్లేదు. మామగారింట ఉన్నా లేక ఎక్కడైనా వేరుగా ఉద్యోగం చేసుకున్నా తను బ్రతకగలడు. ఈ నిశ్చయానికి వచ్చాక రాజుకి తన తల మీద నెలల తరబడిగా ఉన్న బరువు దిగిపోయినట్లు అనిపించింది. ఇంటిలో అందరితో నవ్వుతూ మాట్లాడగలిగాడు. రాధ కోసం తను చేయరాని పని ఏదో చేశానన్న బాధ తీరిపోయాక స్వతంత్రుడైనట్లుగా భావించాడు. సాధ్యమైనంత త్వరలో ఆలోచన ఆచరణలో పెట్టి రుణ విముక్తుడు కావాలని తహతహలాడాడు. మే నెల ఆఖరి వారం ఆఫీసులో పని ఒత్తిడి అంతగా లేదు. మా ఊరు వెళ్ళి 2 రోజులు ఉండి వస్తానని బయలుదేరాడు రాజు. ఈసారి ఆస్తిపాస్తుల వ్యవహారాల గురించి అన్నతో తెగదెంపులు చేసుకునేందుకే రాజు బయలుదేరుతున్నాడని రాజమ్మ ఊహించింది. దానితో ఆ ఊరి పీడ వదిలిపోతుందని సంతోషించింది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంది అనురాధ. నేనేమైనా వ్యాపారపు పని మీద వెళ్తున్నాననుకున్నావా, లాభం చేసుకురావటానికి అన్నాడు రాజు. ఊరికే అన్నానండి. మీ అన్నా వదినల దీవెనలు అందుకుని రండి. అంతకన్నా మనం కోరవలసిన లాభం ఏముంటుంది అంది రాధ. వదిన తన దీవెన కోరిక కూడా ఆ రోజునే పంపించింది. పండంటి కొడుకుని కనాలిట. మరి చూసుకో, ముందుగా ఏం జాగ్రత్తలు పడతావో అన్నాడు నవ్వుతూ రాజు. చిరునవ్వుతో అంపకం పెట్టింది రాధ. రాజు ఇల్లు చేరేసరికి ఇంట్లో అలికిడి లేదు. వదిన అన్నయ్య ఇద్దరూ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ ముందు చావిడి దాటి గదిలోకి చూశాడు రాజు. పూర్ణ బట్టలు ఆ వస్తువులు ముందు వేసుకుని కూర్చుంది మీనాక్షి. వదినా అని పిలిచాడు రాజు. అమ్మా అని పిలిచినట్లు వినిపించింది మీనాక్షికి. పూర్ణ, పూర్ణ వచ్చావా నా తల్లి అంటూ గుమ్మం వైపు పిచ్చిగా చూసింది. వదిన ఇదే పరిస్థితిలో ఉంటే ఏదో రోజున పిచ్చిదైపోతుంది అనుకున్నాడు రాజు. నేను వదిన వరదరాజుని అన్నాడు ఆమెను సమీపిస్తూ. కళ్ళనీళ్ళని పైట కొంగుతో తుడుచుకుంటూ లేచింది మీనాక్షి. నువ్వా వరదం? ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఒకసారి సరిగా సర్దుదామని మొదలుపెట్టాను అంది తన పూర్ణ జ్ఞాపకాల్ని కావాలని తవ్వుకోలేదు అన్నట్లు. అన్నయ్య ఏడు వదిన అటు ఇటు చూస్తూ అడిగాడు రాజు. వీధి అరుగు మీద లేరా, ఆవుసాలలో ఉన్నారేమో చూడు అంది మీనాక్షి. ఆవుసాలంతా వెలితిగా ఉంది. ఒక చివరను బక్క చిక్కిన ఒక ఆవు, అదే స్థితిలో ఉన్న ఒక దూడ ఉన్నాయి. ఆవు ముందు కూర్చుని దాని గంగడోలు దువ్వుతున్నాడు శివయ్య. అది ఆప్యాయంగా అతని తలను మూలాస్తున్నది. అది నోరులేని పశువు అయినా దానికి తిండి పెట్టే యజమాని అంటే అభిమానం ఉంది. చేసిన మేలు మర్చిపోవటం, పాలుపోసి పెంచిన చేతినే పడగొట్టడం ఒక మనుషులకే చెల్లుతుందేమో అనుకున్నాడు రాజు. తను అటువంటి వారి కోవకి చెందబోవటం లేదు. తన బాధ్యతల్ని కాదని కాలదన్నటం లేదు అని సంతృప్తి పడ్డాడు. అన్నయ్య అని పిలిచాడు. రాజు చేతులు నేలకానించి లేచి నిలబడ్డాడు శివయ్య. ఆవులింకా మేత నుంచి రాలేదా అంటూ ప్రశ్నించాడు. మన ఆవుని మేతకి బయటికి పంపటం మానేశాను రాజు. అక్కడికి పోయినా తినేందుకు పశువులకి కడుపు నిండా గడ్డి ఎక్కడ దొరుకుతుంది? పొలం నుంచి వచ్చే ముందు నేనే 4 పరకలు తవ్వుకు తెచ్చి వేస్తున్నాను. ఎండుగడ్డి ఇంట్లో ఉండనే ఉంది. ఎర్రావు కనిపించలేదేం? అమ్మేశానురా. మా ఇద్దరి మనుషులకు 2 ఆవుల పాడి ఏం చేసుకుంటాము అన్నాడు శివయ్య. ఎర్రావు పడ్డ ఈ ఇంట పుట్టిన ఆవుకి 3వ తరంది. దానిని అన్నయ్య అమ్మివేయటం అన్న మాటని నమ్మలేకపోయాడు రాజు. అప్పుల కోసం ఎవరో తోలుకుపోయి ఉంటారు అనుకున్నాడు. ఆ పడ్డ ఇల్లు దాటిపోతుంటే అన్నా వదిన ఎంత బాధ అనుభవించి ఉంటారో ఊహించుకోవటమే రాజుకి బాధాకరమైంది. ఈ రోజుతో నీ అవమానాలు, బాధలు తీరిపోతాయి అన్నయ్య. ఇంకా ఈ గ్రామంలో నిన్ను ఎవరూ వేలెత్తి చూపలేరు. ఈ బుద్ధి నాకు ముందుగానే కలిగితే బాగుండిపోయేది. నా నీడను చూసి నేనే బెదిరిపోయాను. ఇప్పటికైనా ధైర్యాన్ని మూటగట్టుకోగలిగాను. అదే నాకు తృప్తిగా ఉంది అని మనసులో అనుకుంటూ అన్న చేతిని ఆప్యాయంగా అందుకోపోయాడు రాజు. చేతి నిండా మన్ను, పేడ అంటుకొంది రాజు. తాకబోకు అన్నాడు శివయ్య.
అప్రయత్నంగా రాజు చెయ్యి వెనక్కి వచ్చేసింది. అన్నదమ్ములు లోపలికి వచ్చేసరికి ఉప్పు కారం చల్లిన దోసబద్దలు, కంచు గ్లాసులతో మజ్జిగ తేట తెచ్చి ముక్కాలి పీట మీద పెట్టింది మీనాక్షి. ఆ రోజు వ్యవహార విషయాలేమీ మాట్లాడలేదు వరదరాజు. తన చిన్ననాటి సంగతులు, కాలేజీ రోజులు, వదిన మీద అలక వంటి సంగతులు మాట్లాడి ఊరుకున్నాడు. శివయ్య, మీనాక్షి కూడా ఆ సంభాషణలో వంతు తీసుకున్నారు. మొదటిసారి వరదరాజు పట్నానికి వెళ్ళిన నాడు మీనాక్షి మినపసున్ని ఉండలు మరిదికి అందించి వచ్చి బొంకిన వివధం చెప్పి, ఆడదాని అబద్ధం గోడకు కట్టినట్లు ఉంటుంది అంటారు, కానీ మీ వదిన దానికి కూడా పనికిరాదు అంటూ భార్యని వేళాకోళం చేశాడు శివయ్య. చాల్లేండి, ఎవరైనా వింటే నవ్వగలరు అంటూ భర్తను మందలించింది మీనాక్షి. ఆనాటి సంభాషణతో తిరిగి భార్యాభర్తల ముఖాల్లో జీవం వచ్చినట్లు అనిపించింది రాజుకి. మరునాడు ఉదయం తను వచ్చిన పని గురించి మాట్లాడాడు రాజు. మీ మామగారి సొమ్ముతో నా అప్పులు ఎలా తీర్చుకుంటాను రాజు అన్నాడు శివయ్య. ఇది నేను ఇస్తున్నాను అన్నయ్య, నా పేర బ్యాంకులో ఉన్న సొమ్ము అన్నాడు. ఏ అవసరానికైనా ఉంటుందని, అల్లుడే కదా అని ఆయన 1,00,000 రూపాయలు నీ చేతిలో పెడితే అదంతా నాదే అనుకుని అయినదానికి కానిదానికి ఖర్చు చేయటం మంచి పని కాదు వరదం. మనిషి డబ్బు లేకపోయినా బతకగలడు, కానీ నమ్మకాన్ని చెడగొట్టుకుంటే బతకటం కష్టం అంది మీనాక్షి. వరదరాజు అన్నకి వదినకి ఎంతగా బోధపరిచినా రాఘవయ్య గారి సొమ్ముతో తమ అప్పులు తీర్చుకోకూడదనే ఆ దంపతులు భావించారు. ఆ ఊరిలో పెద్ద మనిషి, శివయ్యకి గురుప్రాయుడు అయిన భూషయ్య గారి ద్వారా పని సానుకూల పడవచ్చునన్న అభిప్రాయంతో అతని సహాయం కోరేందుకు వారింటికి బయలుదేరాడు రాజు. దారిలో తెలిసిన వారంతా ఎప్పుడు వచ్చావు వరదరాజు అంటూ పలకరించారు. అదివరలో రాజు గ్రామానికి వచ్చినా ఆ వీధుల వెంట వెళ్ళింది లేదు. అందువలనే ఇళ్లలోని ఆడవాళ్లు రాజును చూసి, ఈడే శివయ్య తమ్ముడు, ఆ గొప్పోళ్ళ పిల్లని మనవాడినాడు అని గుసగుసలు పోయారు. ఓహో రాజుబాబు, ఏమిటిలా దయచేసావు? పుట్టి పెరిగిన ఊరు ఈనాటికి గుర్తుకు వచ్చిందేంటి అంటూ పలకరించాడు ఒక రైతు బిడ్డ. నువ్వెంత గొప్పోరు అల్లుడివైనా పెంచి పెద్ద చేసిన అన్నని వదిన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టడం ఏం ధర్మమయ్యా? నీకోసం అప్పులపాలై మెళ్ళో నల్లపూసలతో మీ వదిన ఉంటే ఆ మేడల్లో మిద్దెల్లో ఎలా కులుకుతున్నావయ్యా? కార్ల మీద ఎలా తిరుగుతున్నావయ్యా? నీ చదివిన చదువు ఇట్లా చేయమనే నీకు బోధ చేసిందా? ఏరు దాటగానే తప్పని తగలబెట్టమనే చెప్పిందా? వయసు మళ్ళిన వీధి బడిపంతులు వరదరాజు చేత అక్షరాలు దిద్దించిన అయ్యవారు కాస్త గట్టిగానే రాజును మందలించాడు. మనిషికి నిలువెల్లా విషముంటాదని మన శాస్త్రులు చెప్పలేదట్రా? ఆ రాగమయ్య మనాడిని మా బాగా కాటేసిండు. ఆ డబ్బు ఇసం ఒళ్ళంతా పట్టిపోనాది. ఇక అన్నేంటి వదినేంటి, ఆరెళ్ళపోతే ఈడికేం? ఒరే వరదుడు, తరతరాలుగా అనుభవిస్తున్న పొలాన్ని, ఇంటిని మీ అన్న అమ్ముకుపోవటం నీకు మంచి చేయదురా. మహాలక్ష్మి లాంటి ఆవు పడ్డను ఆ షావుకారు తోలుకుపోతుంటే మీ వదిన కళ్ళంట కారినవి నీళ్లు కావురా, రక్తం, రక్తం. రాజు ఇంక వారి మాటలు వినలేక చెవులు మూసుకొని చరచరా నడిచిపోయాడు. వరదరాజు తన ఇంటికి రావటం చూసి భూషయ్య ఆశ్చర్యపోయాడు. గోడకి చేరబెట్టి ఉన్న మంచం వాల్చి, కూర్చోబాబు అన్నాడు. భూషయ్య గారు, మీ నుండి ఒక సహాయం కోరి వచ్చాను. ఈ పని మీ వల్ల తప్ప ఇతరుల వల్ల జరగదు. నా మీద దయతలిచి మీరు ఒకసారి నాతో మా ఇంటికి రావాలి అన్నాడు రాజు. అంతటి రాఘవయ్య గారి అల్లుడివి, నీకు కావలసిన పనేమిటయ్యా అన్నాడు భూషయ్య నవ్వుతూ. రాజు తన వచ్చిన పని అన్నా వదిన తన మాటని కాదనటం వివరంగా చెప్పాడు. శివయ్య అలా అంటున్నాడంటే అందులో అర్థం లేకపోలేదు వరదరాజు. నిన్ను చిన్నపిల్లాన్ని చేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి బెదిరించో సొమ్ము కాజేశారని రేపొద్దున మీ మామ కేసు పెడితే మీ అన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. నీకు ఇంత జీతమని మీ మామ నిర్ణయిస్తే దానిని నువ్వు అన్నకిచ్చుకున్నా ఏం చేసుకున్నా అడిగే హక్కు మీ మామకి ఉండదు. నా ఉద్దేశంలో మీ మామ కావాలనే ఇటువంటి ఏర్పాటు చేశాడు. కనీసం నువ్వు ఈ విధంగా చేస్తున్నట్లు అతనితో చెప్పి అతని అనుమతి తీసుకుని వస్తే బాగుండేది అన్నాడు భూషయ్య. ఈ సొమ్ము విషయంలో మా అన్నకు ఎటువంటి అవమానం కలగకుండా చూసుకునే బాధ్యత నాది. మీరు ఎలాగైనా అన్నయ్యను ఒప్పిస్తే నాకంతే చాలు. నా చదువు కోసం పెళ్లి కోసం చేసిన అప్పులకు పొలం ఇల్లు అమ్ముకొని చెట్టు వీడిన పక్షుల్లా వారు అయిపోవటం నేను సహించలేను భూషయ్య గారు. మీరు నా కోసం ఈ శ్రమ తీసుకోక తప్పదు అన్నాడు రాజు అతని చేతులు పట్టుకుంటూ. నా ఉద్దేశం చెప్పాను గాని ఈ వీధి నుంచి ఆ వీధి రావటం ఒక శ్రమేమిటయ్యా? శివయ్యను చూసి రావాలని అనుకుంటూనే బద్దకిస్తున్నాను. పద వస్తున్నాను అంటూ
తలుపు వార నుంచి చేతికర్ర తీసుకొని కిర్రు చెప్పులు వేసుకొని బయలుదేరాడు భూషయ్య. భూషయ్య పక్కగా నడుస్తున్న రాజుని ఈసారి ఎవరో పల్లెత్తు మాట అనలేకపోయారో. మీరు ముందు వెళ్ళండి, నేను 2 నిమిషాలు ఆగి వస్తాను. నేను మిమ్మల్ని తీసుకువచ్చినట్లు చెప్పకండి అన్నాడు రాజు తమ వీధి చేరుతుంటే. భూషయ్యను చూస్తూనే శివయ్య ఆదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి, ఏమిటి ఇలా దయచేశారు అన్నాడు. ఊరికే నేను చూసిపోదామనిపించి ఇలా వచ్చాను. మీ తమ్ముడు వచ్చాడని విన్నాను అన్నాడు భూషయ్య ఇటు అటు చూస్తూ. ఇప్పుడే అలా ఊరిలోకి వెళ్ళాడు అన్నాడు శివయ్య. శివయ్య మాట పూర్తి కాకుండానే రాజు లోపలికి వచ్చాడు. నీ మాటే అనుకుంటున్నాము, 100 ఏళ్ల ఆయుర్దాయం ఉంది నీకు అన్నాడు భూషయ్య. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.